మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తోంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ స్టాండర్డ్ కోచింగ్, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, వార్డ్ ఆఫీసర్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇలా అన్ని పోటీ పరీక్షలకు అత్యంత నాణ్యమైన కోచింగ్ అతి తక్కువ ధరకే అందిస్తుంది హరీష్ ది బెస్ట్ అకాడమీ. మరింకెందుకు ఆలస్యం, వెంటనే హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి 2 అంశాలు వార్తలు నిలిచాయి. ఒకటి కొత్త జిల్లా ఏర్పాటు, మరొకటి గో సంరక్షణ ధ్యేయంగా ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రత్యేక చట్టం ఏంటి, దానికి సంబంధించిన అంశాలు. మరియు మహిళలకి సంబంధించి రాజస్థాన్ వార్తలు నిలిచింది. 2వ కాన్పుకి కూడా ఆర్థిక సాయం కల్పించాలి అనే ఉద్దేశంతో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం. సో దానికి సంబంధించిన అంశాలు ఏంటి. భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక పక్షి కనిపించడం జరిగింది, ఫిల్లోస్కోపస్ ట్రాకిలస్. కేరళ రాష్ట్రానికి సంబంధించిన అంశం, దాని యొక్క ప్రత్యేకత ఏంటి. మరియు దాంతోపాటు ఈరోజు మేఘాలయ రాష్ట్రం వార్తలు నిలిచింది, ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి సంబంధించి వరల్డ్ బ్యాంక్ నిధులకి సంబంధించిన అంశము. మరి ఈరోజు ఢిల్లీ మీరట్ ఆర్ఆర్టీఎస్ నెట్వర్క్ మరొకసారి వార్తలు నిలిచింది, ఈసారి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి సంబంధించిన రుణాలు. మరియు దీంతో పాటు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈరోజు భారతదేశంలోని కొన్ని ప్రముఖ విద్యా సంస్థల సహాయాన్ని కోరుకుంటోంది, దేనికి సంబంధించిన అంశము. మరియు దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఇండియా లగ్జెంబర్గ్ సంబంధాలు ఈరోజు ప్రముఖంగా వార్తలు నిలిచాయి, దానికి సంబంధించిన అంశాలు ఏంటి. మరియు ఇండియా భూటాన్ రూపే ఫేజ్ 2కి సంబంధించిన అంశాలు ఈరోజు వార్తలు నిలిచాయి. మరియు ఎల్ఐసి తీసుకువచ్చిన ఆనంద అనే ఒక యాప్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఈరోజు పాలసీలకు సంబంధించి. మరియు డిఫెన్స్ సెక్టార్కి సంబంధించిన కొన్ని అంశాలు వార్తలు నిలిచాయి. మరియు వీటితో పాటు ఈరోజు ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2 అంశాల వార్తలు నిలిచాయి. గుంటూరుకి సంబంధించిన బాపట్ల వార్తలు నిలిచింది, దాని యొక్క ప్రత్యేకత ఏంటి. మరియు దీంతో పాటు వార్తలు నిలిచిన ప్రముఖ వ్యక్తి ఈరోజు ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారంతో వార్తలు నిలిచారు. తన యొక్క రచనలు ఏంటి, తన యొక్క ప్రత్యేకత ఏంటి, ఎందుకు ఈరోజున వార్తలు నిలిచారు. మరియు వాటితో పాటు మిస్లేనియస్ అంశాలు, ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ మనం నేర్చుకుందాం. ముందుగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చూద్దాం. సో కర్ణాటక, యాక్చువల్లీ ఈరోజు కర్ణాటకకు సంబంధించి 2 అంశాలు వార్తలు నిలిచాయి. మొదటి అంశం ఏంటంటే ఒక కొత్త జిల్లా ఏర్పాటుకు సంబంధించి, కొత్త జిల్లా యాక్చువల్గా ఒక అంశాన్ని గుర్తుంచుకోండి, భారతదేశంలోని రాష్ట్రాలన్నింటిలో కూడా తరచూ కొత్త జిల్లాల ఏర్పాటు కానివ్వండి, కొత్త జిల్లాల సంఖ్య పెరిగిందని చెప్పేసి వార్తలు కనబడుతూ ఉంటాయి. కానీ ప్రతి రాష్ట్రం గురించి చూసుకోకండి, ఎందుకంటే కొత్త జిల్లాల ఏర్పాటు అనేది ప్రతి రాష్ట్రం తరచూ తీసుకునే చర్యనే. ఇటీవల మనం తెలంగాణ గురించి చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కొన్ని వివాదాలు కూడా ఉంటున్నాయి. ఇటీవల ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశాలు మీకు చెప్పాను, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఇటీవల ఎన్నికల సంఘం ప్రభుత్వానికి లేఖ రాసింది. సో అక్కడ కూడా ఒక వాగ్వివాదం కానివ్వండి. సో అలా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. అట్ ద సేమ్ టైం దేశంలోని ఏ రాష్ట్రంలో అయితే చారిత్రక కట్టడాలు కానివ్వండి, చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాలు గనక వార్తలు నిలిస్తే వాటి గురించి చూడండి. ఈరోజు అలాంటి ఒక అంశమే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి చారిత్రక నేపథ్యం, హిస్టారికల్ మనకి పర్స్పెక్టివ్ ఉన్న విజయనగరం వార్తలు నిలిచింది. విజయనగరం సో మోస్ట్ ఇంపార్టెంట్. సో విజయనగర సామ్రాజ్యం అని మనం నేర్చుకుంటూ ఉంటాం చరిత్ర పుస్తకాల్లో. సో అలాంటి విజయనగర సామ్రాజ్యం అని మనకు గుర్తుకు రాగానే శ్రీకృష్ణదేవరాయలు గుర్తుకొస్తారు. సో అలాంటి విజయనగర ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ విజయనగర ప్రాంతాన్ని ఈరోజు ఒక కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తాము. దీంతో కర్ణాటక రాష్ట్రంలో 31 జిల్లాలు ఉన్నట్టుగా ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పటివరకు కర్ణాటకలో 30 జిల్లాలు ఉన్నాయి. సో +1 ఒక కొత్త జిల్లా ఏర్పాటు అనేది వార్తలు ఇచ్చింది కాబట్టి సో కర్ణాటకలో టోటల్గా 31 జిల్లాలు ఈ రోజుతో ఏర్పడబోతున్నాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్, విజయనగర జిల్లా కొత్తగా ఏర్పడే విజయనగర జిల్లాను ఏ జిల్లా నుండి వేరు చేస్తున్నాయి, ఏ ప్రాంతాలు వేరు చేస్తున్నాయి అంటే ప్రస్తుతం బెల్లారి డిస్టిక్ ఉంటుంది, బెల్లారి. సో కర్ణాటక అనగానే బెల్లారి మోస్ట్ ఇంపార్టెంట్. బెల్లారిలో చాలా మంది తెలుగు మాట్లాడేవారు ఉంటారు. యాక్చువల్గా బెల్లారి అనేది కర్ణాటక ప్రాంతంలో, కర్ణాటక రాష్ట్రంలోకి వస్తుంది, కానీ అక్కడ ఉండే ప్రజలందరూ కూడా మనకు తెలుగుకు సంబంధించిన వారే. సో అలాంటి బెల్లారిలో
కొన్ని ప్రాంతాలను వేరు చేస్తూ విజయనగర జిల్లాను ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల విజయనగర జిల్లాతో వార్తలో నిలిచిన రాష్ట్రం ఏది అంటారు? అండ్ విజయనగరం అనగానే మనకు గుర్తుకు రావాలి హంపి. సో హంపి మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్ హంపి. సో చారిత్రక కట్టడం. సో అలాంటి హంపికి సంబంధించి యునెస్కో కూడా గుర్తించింది. సో యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎందుకంటే యునెస్కో వారసత్వ కట్టడాలు కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకతో కూడిన ప్రాంతాలు కానీ కట్టడాలను కానివ్వండి, సో రైల్వే జోన్స్ని కానివ్వండి యునెస్కో గుర్తిస్తుంది. సో యునెస్కో ఒక్కసారి వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఒక ప్రాంతాన్ని గుర్తిస్తే అక్కడ విదేశీయులు కానివ్వండి పర్యాటక పరంగా చాలా వరకు ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో అలాంటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ హంపి మోస్ట్ ఇంపార్టెంట్ విజయనగరానికి సంబంధించింది. సో అలాంటి విజయనగర జిల్లాను ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తూ ఈరోజు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వార్తలు ఇచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా కొత్త జిల్లా ఏర్పాటుతో కర్ణాటకలో 31 జిల్లాలు ఉంటాయి ఇక. సో అలా విజయనగరం అనేది మనకు హిస్టారికల్ పర్స్పెక్టివ్ కాబట్టి ఇది ఒకటి ఇంపార్టెంట్. బట్ ఎగ్జామ్లో నేరుగా అడుగుతారు ఈ హిస్టరీ ఏంటి, ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, అది వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన అంశం మనకు అవసరం లేదు. కానీ చరిత్రలో మనకు తెలుసు కాబట్టి విజయనగర డిస్టిక్ అనేది ఇటీవల వార్తలు నిలిచింది. ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు? సో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన అంశం. అండ్ నెక్స్ట్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి మరొక అంశం ఏంటంటే గో సంరక్షణ వార్తలు నిలిచింది. ఇటీవల గో సంరక్షణకి సంబంధించి ఎక్కువగా బీజేపీ పరిపాలిత ప్రాంతాల్లో తరచూ వార్తలు నిలుస్తున్నాయి. మనం అంతకుముందు చూసాము, దాదాపు 1 year బ్యాక్ యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం ఏర్పాటైనాక యూపీలో కబేలాలు కానివ్వండి చాలా అంశాలు చూసాం మనం. అలా గోవుల సంరక్షణ కోసం ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకురావడం, ఎక్కడైతే గోవులను అక్రమంగా రవాణా చేస్తారో వారిని పట్టుకోవడము, సో వారిపైన నేర శిక్షలు విధించడం కానివ్వండి, అలా తరచూ ఏదో ఒక రాష్ట్రం వార్తలు ఇస్తుంది. అంతేందుకు ఈ వారంలోనే ఒక అంశాన్ని చెప్పాను మీకు, మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరచూ ఇటీవల ఏదో ఒక అంశంతో వార్తలు ఇస్తుంది. లాస్ట్ 4 days కన్సిక్యూటివ్గా చెప్పాను నేను. సో మధ్యప్రదేశ్ సంబంధించి ఇటీవల గౌ క్యాబినెట్ అనే ఒక అంశాన్ని చెప్పాను. సో గోవుల సంరక్షణ కోసం ఒక ప్రత్యేక క్యాబినెట్ ఏర్పాటు అని చెప్పేసి క్యాబినెట్ సమావేశం, మంత్రి మండలి అందరూ కూడా సమావేశమై గోవులను ఏ రకంగా సంరక్షించాలి అనే అంశం ఆధారంగా ఒక క్యాబినెట్ సమావేశం, దాంతో పాటు గోవుల కోసం ప్రత్యేక అభయారణ్యాల ఏర్పాటు కానివ్వండి, అలా మధ్యప్రదేశ్ తరచూ వార్తలు నిలుస్తుంది. ఇటీవల ఒక దేశం కూడా వార్తలు నిలిచింది, శ్రీలంకలో గోవధ నిషేధం చేసింది. అంటే గోవులను చంపేయడం అనేది నిషేధం, ఎందుకంటే ఆహారం కోసం కానివ్వండి, ఈరోజు అక్కడ చాలా వరకు కూడా బీఫ్ మీట్ తింటారు. సో అలా శ్రీలంక దేశం వార్తలు నిలిచింది. ఇటీవల గోవులకి సంబంధించి తరచూ ఏదో ఒక అంశం, అంతేందుకు మనకి గోసత్వ కవచ్ గురించి చెప్పాను. ఇటీవల ఒక చిప్ మన మొబైల్ రేడియేషన్ తగ్గించే గోసత్వ కవచ్ కానివ్వండి, దీపావళికి సంబంధించి కొన్ని అభియాన్ కార్యక్రమాలు కానివ్వండి, అలా తరచూ గోవులకు సంబంధించి వార్తలు నిలుస్తున్నాయి. ఈరోజు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ మంత్ మనకి నెక్స్ట్ కమింగ్ మంత్లో 7th నుండి December 7th నుండి వారి యొక్క అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సో అసెంబ్లీ సమావేశాల్లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఈ గోవులను సంరక్షించే దిశగా ప్రత్యేక ఒక డ్రాఫ్ట్ బిల్లును రెడీ చేసింది. డ్రాఫ్ట్ బిల్ అంటే ఏంటి? ముందుగా దాని గురించి చర్చిస్తారు, దానిలో మార్పులు చేర్పులు చేస్తారు, ఆ తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెడతారు, ఆ బిల్లు పాస్ అయిందనుకోని చట్టంగా వస్తుంది. సో అలా గోవుల సంరక్షణ కోసం ప్రత్యేక గో చట్టాన్ని తీసుకొస్తుంది. అంటే గో చట్టం ద్వారా ఏం చేస్తారు, రాష్ట్రంలో ఎవరైనా గోవులను హింసించిన, చంపేసిన, మాంసం కోసం వాటిని విక్రయించిన, మాంసం కోసం వాటిని నరకేసినా కూడా వారిపైన ఇంప్రిజన్మెంట్ మరియు ఫైన్ ఈ రకంగా చట్టబద్ధంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం గోవుల కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించింది, ప్రత్యేక బిల్లును రూపొందించి, ఇంకా చట్టంగా మారలేదు. సో రానున్న అసెంబ్లీ సమావేశాలు ఎట్లాగో మెజారిటీ ఉంది కాబట్టి అది పాస్ అయిపోతుంది, ఖచ్చితంగా బిల్లు కూడా వస్తుంది. అండ్ ఇప్పుడు ఇంకొక అంశం, దీన్ని రాజ్యాంగానికి యాడ్ చేసుకోండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. గోవులకు సంరక్షించిన చర్యలు ఏవైతే ఉంటాయో, సంరక్షణ చర్యలు, అవన్నీ కూడా ఆర్టికల్ 48లో అంతర్లీనంగా ఉంటాయి. సో ఆర్టికల్ 48 ఏం చెప్తుంది మనకు? వ్యవసాయానికి ఉపయోగపడే జంతువులను వధించరాదు, చంపకూడదు. సో వ్యవసాయానికి ఉపయోగపడే జంతువులు ఏవైతే ఉంటాయో వాటిని ఏవి కూడా చంపొద్దు అంటారు. సో ఇందులోనే మనకు గో సంరక్షణ కూడా ఉంటుంది. సో అలా ఇది ఆర్టికల్ 48 ఎందులో ఉంటుంది? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాల్లో ఉంటాయి. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, భారత రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలు నేరుగా అమలవుతాయి, కానీ కొన్ని నిబంధనలు అమలు అవ్వాలి అంటే చట్టాల రూపకల్పన చేయాలి. అలా చాలా ఉంటాయి. సో అలా ఎగ్జాంపుల్ ఆర్టికల్ 23 కానివ్వండి, ఆర్టికల్ 24 కానివ్వండి, ఆర్టికల్ 42 కానివ్వండి, ఈరోజు ఆర్టికల్ 48 కానివ్వండి, ఆర్టికల్ 44 కానివ్వండి, ఆర్టికల్ 47 కానివ్వండి, ఇలాంటి ఆర్టికల్స్కి ప్రత్యేకంగా చట్టాలు రూపొందించాలి. ఆర్టికల్ 17 కానివ్వండి, అలా చట్టాల రూపకల్పన చేసి ప్రభుత్వాలు అమలు చేయాలి. అలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 ఆధారంగా
గో సంరక్షణ ధ్యేయంగా ప్రత్యేక చట్టాలు చేయొచ్చు. ఆ నిబంధన ఆధారంగానే ఈరోజు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం గోవులను సంరక్షించడానికి ప్రత్యేక చట్టాన్ని రూపకల్పన చేస్తుంది. ఈ చట్టం అనేది అమలు అవుతే మాత్రం అక్కడ ఎక్కడ కూడా కర్ణాటక రాష్ట్రంలో గోవులను చంపకూడదు, గోమాంసాన్ని విక్రయించకూడదు, గోమాంసాన్ని సేవించకూడదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ కర్ణాటక గోవులకు సంబంధించి ఈరోజు వార్తలు నిలిచింది. సో ఈ వీక్లో ఇంకొక అంశం ఏంటి, మధ్యప్రదేశ్ కూడా గౌ క్యాబినెట్తో వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మహిళలకి సంబంధించిన ఒక అంశం వార్తలు నిలిచింది. మహిళలకు సంబంధించి తరచూ ఏదో ఒక అంశం మనం చూస్తున్నాం. జస్ట్ నిన్నటి క్లాస్ లో మీకు చెప్పాను, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం దాయి దీది అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఇంటి వద్దకే వైద్య సేవలు అని చెప్పేసి, అలా సుదూరము వైద్య సహాయం కోసం పోవాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఒక ఫోన్ కొట్టండి అంతే, మీ వద్దకే ఒక మొబైల్ వాహనం వస్తుంది, మీకు కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తుంది, పోతుంది అని చెప్పేసి. సో అలా మహిళలకు సంబంధించి చాలా అంశాలు, ఇటీవల ట్రాఫిక్ సిగ్నల్సే కానివ్వండి, జొమాటో తీసుకొచ్చిన పీరియడిక్ లీవ్సే కానివ్వండి. సో ఈరోజు మరొక అంశము మహిళలకు సంబంధించి రాజస్థాన్ ప్రభుత్వం వార్తలు నిలిచింది. రాజస్థాన్ అండ్ మహిళలకి సంబంధించి ఎక్కువగా వార్తలు నిలుస్తున్న ప్రభుత్వాలు ఏంటంటే కాంగ్రెస్ రూలింగ్ పార్టీస్. కాంగ్రెస్ రూలింగ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా నిన్న ఛత్తీస్గఢ్ అన్నాను, ఛత్తీస్గఢ్లో ఎవరున్నారు అధికారంలో? కాంగ్రెస్. మరి ఈరోజు రాజస్థాన్ అంటున్నాను, రాజస్థాన్లో ఎవరున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం ఇటీవల తరచూ మనం చూస్తున్నాం. జస్ట్ 2 days బ్యాక్ కూడా చెప్పాను అశోక్ గెహ్లాత్ వర్సెస్ సచిన్ పైలట్ ఏం జరిగిందని చెప్పేసి. సో అలా అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం ఈరోజు రాజస్థాన్లోని మహిళల కోసం ఒక ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఇందిరాగాంధీ మాతృత్వ పోషణ యోజన. మాతృత్వ పోషణ యోజన మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు అమలు అవుతుంది ఇందిరాగాంధీ మాతృత్వ పోషణ యోజన. ఇక్కడ ఏమంటున్నాను హైలైట్ చూడండి, ఇందిరాగాంధీ అనే పేరు చెప్తున్నాను. కాంగ్రెస్ రూలింగ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో, అక్కడ ఎక్కువగా కాంగ్రెస్ ప్రముఖుల పేర్లే ఉంటాయి. ఈ మాట నేను నిన్న కూడా చెప్పాను. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రారంభించే ఏ పథకాలకైనా కూడా కాంగ్రెస్ ప్రముఖుల పేర్లే ఉంటాయి. అయితే రాజీవ్ గాంధీ కానీ, ఇందిరాగాంధీ కానివ్వండి, లేదా చరిత్రలో నిలిచిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి, అలా ఇందిరాగాంధీ గారి పేరు మీదట మాతృత్వ పోషణ యోజన ఈ పథకాన్ని 2వ కాన్పుకి కూడా వర్తిస్తున్నారు. 2వ కాన్పు అంటే ఏంటి? ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మహిళల కోసము ఎవరైతే గర్భం దాల్చిన మహిళ ఉంటారో, సో డెలివరీ సమయంలో వారికి నగదు సహాయం చేస్తారు. 5,000 రూపాయల సహాయం కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన, మాతృవందన యోజన అంటారు. సో అలా ఈ ప్రోగ్రామ్ ఆధారంగా PMMVY ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి మహిళకి కూడా 5,000 రూపాయలు ఇస్తుంది. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గైడ్లైన్స్ ఆధారంగా, అలా ఎలిజిబిలిటీ ఆధారంగా వారికి 5,000 రూపాయలు ఇస్తుంది, కానీ ఒకటే కాన్పుకి. సో ఇదే పథకం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా అమలవుతుంది. ఎగ్జాంపుల్ రాజస్థాన్ ప్రభుత్వం కదా, రాజస్థాన్ ఏం చేస్తుంది, వారికి అనుకూలంగా ఉండే పేరు పెట్టేసుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో దీనికి అదనంగా ఇంకొక 1,000 రూపాయలు 2,000 రూపాయలు యాడ్ చేస్తారు. సో అలా ప్రస్తుతం రాజస్థాన్లో ఒక కాన్పుకి 6,000 రూపాయలు ఇస్తున్నారు ఇప్పటికే. సో ఇప్పటి వరకు ఒకే కాన్పుకి ఉన్న ఈ ప్రయోజన పథకం ఏదైతే ఉంటుందో 2వ కాన్పుకి కూడా వర్తిస్తూ ఈరోజు రాజస్థాన్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏ ప్రోగ్రామ్ కింద అంటారో ఆ పథకం పేరు ఏంటి అంటారు? ఇందిరాగాంధీ మాతృత్వ పోషణ యోజన, మాతృత్వ మదర్హుడ్. సో అలా గర్భం దాల్చిన తల్లి ప్రసూతి సమయంలో, డెలివరీ సమయంలో నగదు సహాయం ఇస్తారు. ఎందుకంటే వారికి ఖర్చులు ఉంటాయి, పోషణ భారం అనేది పడుతుంది అని చెప్పేసి. సో యాక్చువల్గా ప్రధానమంత్రి గారు తీసుకొచ్చిన ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ప్రధానమంత్రి మాతృవందన యోజన, అంతకుముందు ఇందిరాగాంధీ మాతృ సహయోగ్ యోజన అనే ఒక ప్రోగ్రాము ఉండే దేశం మొత్తం కూడా. ఇందాక మీకు మాతృవందన యోజన, ప్రధానమంత్రి మాతృవందన యోజన అని చెప్పాను కదా, ఆ ప్రోగ్రామ్ పేరు పాత పేరు ఏంటి అంటారు? సో ఇందిరాగాంధీ పేరు నుండే దేశవ్యాప్తంగా అమలయ్యే పేరు ఇందిరాగాంధీ మాతృ సహయోగ్ యోజన అని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ ని మాతృవందన యోజనగా కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఆ తర్వాత ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వారికి అనుకూలంగా ఏదో ఒక పేరు పెట్టుకుంటాయి. అలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, అలా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు ఒకే కాన్పు, కేంద్ర ప్రభుత్వం కూడా ఒకే కాన్పుకి ఇస్తారు. ఒక కాన్పుకి 5,000 రూపాయలు ఇస్తారు. ఇక రాష్ట్రాల విచక్షణ ఉంటుంది, ఆ 5,000కు మరొక 5,000 కలిపి ఆ రాష్ట్ర ప్రజలకు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. సో అలా ఇప్పటి వరకు రాజస్థాన్లో 6,000 రూపాయలు ఇస్తున్నారు, కానీ ఒకే కాన్పుకి.
కానీ ఈ రోజు ఏం చేస్తున్నారు, 2 కాన్పులకి వర్తిస్తున్నారు. అంటే లీగల్ గా ప్రభుత్వం ఇద్దరిని అలౌ చేస్తుంది. సో ఈ రకంగా ఇద్దరు కాన్పులకు 2వ కాన్పుకి కూడా తల్లికి ఆర్థిక సాయం చేస్తూ ఒక ప్రత్యేక పథకం రాజస్థాన్ విషయంలో వార్తలు ఇచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇటువంటి అంశాలు ఏమైనా వార్తలు ఇస్తే వాటి గురించి చూడండి, హిస్టారికల్ పర్స్పెక్టివ్ చూడండి. సో ఇందాక మీకు చెప్పిన పాత పేరేంటి, ప్రోగ్రామ్ పేరు, కొత్త పేరేంటి, ఇలాంటివి ఎకానమీలో అడుగుతారు. సో అలా పేరు మార్పులు కానివ్వండి, అలా షహరీకి సంబంధించి పట్టణాలకు సంబంధించి కానివ్వండి, చాలా పేర్లు మారే పథకాల పేర్లు, ప్రభుత్వాలు మారినప్పుడు వాటి పేర్లు మారడం సహజం. సో అలా ఈరోజు రాజస్థాన్కి సంబంధించి ఇందిరాగాంధీ పేరు మీదట పోషణ యోజన కార్యక్రమం ప్రారంభమైంది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మహిళల కోసం మాత్రమే ఇలాంటి ప్రత్యేక పథకాలు ఇస్తారు, పురుషులకు ఎందుకు ఇవ్వరని చెప్పేసి రాజ్యాంగం ఒప్పుకోదు. ఆర్టికల్ 15(3) మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ యాడ్ చేసుకోండి. ఆర్టికల్ 15(3) ఏం చెప్తుంది అంటే స్త్రీలకు పిల్లలకు రాజ్యం కల్పించే ప్రత్యేక సౌకర్యాలను వివక్షగా భావించకూడదు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ డిస్క్రిమినేషన్ ప్రొవైడింగ్ స్పెషల్ ఫీచర్స్, స్పెషల్ అమ్యూనిటీస్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్. అంటే మహిళలకు పిల్లలకు ప్రత్యేక సౌకర్యాలు ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో అది వివక్ష కాదు. ఎందుకంటే ఆర్టికల్ 15 ప్రాథమిక హక్కులు ఏం చెప్తుంది, ఎటువంటి లింగ వివక్ష ఉండకూడదు అని చెప్తుంది. కానీ ఇప్పుడు ఇచ్చేది ఏంటంటే మహిళలకు ఇస్తున్నారు. సో లింగ వివక్ష అన్నట్టే, కానీ ఇది ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్, అంటే రక్షిత వివక్ష అంటారు. అంటే మహిళల కోసము పిల్లల కోసం ఇచ్చేవి వివక్షగా భావించకూడదు. అందుకే చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ అని ఇస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక రాష్ట్రం. సో కేసీఆర్ కిట్ ఎవరికి ఇస్తారు, అప్పుడే పుట్టిన మనకు చిన్నపిల్లలు ఉంటారు కదా, ఆ శిశువు ప్లస్ తల్లికి ఇస్తారు. సో అలా ఆ ఇద్దరు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఇస్తారు. సో తండ్రికి కూడా ఇవ్వని చెప్పేసి తండ్రి అడగడు, ఎందుకంటే ఇది అకార్డింగ్ టు ఆర్టికల్ 15(3) ఇది డిస్క్రిమినేషన్ కాదు. సో అలా ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కూడా ఎక్కువ మహిళలను దృష్టిలో ఉంచుకుంటారు. అండ్ ఆర్టికల్ 42 కూడా మహిళలకు సంబంధించి గుర్తుంచుకోండి ఆదేశిక సూత్రాల్లో. సో రెగ్యులర్గా ఈ ఆర్టికల్ 42 నిన్న కూడా చెప్పాను, మహిళలకి కల్పించే ప్రత్యేక సౌకర్యాలు కానివ్వండి. ప్రత్యేకంగా నిన్న బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వార్తల్లో నిలిచింది. ఎందుకంటే ఒక జెండర్ బేస్డ్ సిటీ ప్లాన్, పట్టణ ప్రణాళిక లింగ ఆధారితంగా చేస్తుంది. సో ఇలాంటి అంశాల విషయంలో అసలు ప్రభుత్వాలు ఎందుకు వీరి కోసం ప్రత్యేకంగా చేస్తున్నాయి అని చెప్పేసి మైండ్లో క్వశ్చన్ రావాలి. ఆటోమేటిక్గా రాజ్యాంగం ఇస్తుంది వీళ్ళకి సౌకర్యాలని చెప్పేసి మనం దాన్ని ఇంటర్లింక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మేఘాలయ వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఈశాన్య రాష్ట్రం మేఘాలయ అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు. మేఘాలయ కానీ, అస్సామే కానివ్వండి, త్రిపుర కానివ్వండి, సిక్కిం అద్భుతమైన ఆర్గానిక్ స్టేట్, భారతదేశంలో మొట్టమొదటి ఆర్గానిక్ స్టేట్ సిక్కిం. సో ఇలాంటి రాష్ట్రాలు పర్యాటకంగా చాలా మంది విదేశీయులు వస్తారు, భారతదేశంలో నుండి వస్తారు. సో ఈరోజు మేఘాలయ ఎందుకు వార్త నిలిచింది అంటే మేఘాలయ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ కింద, అంటే ఏంటి, రవాణా వ్యవస్థ కోసం మేఘాలయలో రోడ్ల ప్రక్రియ కోసం, రోడ్ల అభివృద్ధి కార్యక్రమాల కోసం దాదాపు $120 మిలియన్ ఆర్థిక సాయాన్ని వరల్డ్ బ్యాంక్ చేయబోతోంది. మోస్ట్ ఇంపార్టెంట్, వరల్డ్ బ్యాంక్ రుణాలు $120 మిలియన్. సో అలా $120 మిలియన్ విషయంలో ఏ ప్రభుత్వాల మధ్యలో ఒప్పందం జరిగిందంటే గవర్నమెంట్ ఆఫ్ మేఘాలయ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ మనకు రుణాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా భారత ప్రభుత్వం షూరిటీగా ఉండాలి. సో గవర్నమెంట్ ఆఫ్ మేఘాలయ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్ కూడా ఇటీవల తరచూ వార్తలు ఇస్తున్నాయి. డేవిడ్ మాల్పాస్ గారు కూడా చాలా సార్లు కొన్ని అంశాలను ప్రస్తావించారు. డేవిడ్ మాల్పాస్ ఎవరు, ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్ చీఫ్. సో అలా డేవిడ్ మాల్పాస్ గారు ప్రసంగించిన అంశాలు కానివ్వండి, ఇటీవల వరల్డ్ బ్యాంక్ పేదరికంపై ఇచ్చిన రిపోర్ట్స్ కానివ్వండి, అవన్నీ మనం చూసాం, రిపోర్ట్స్ చాలా చూస్తున్నాం. సో అలా వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు అంటాము వాషింగ్టన్. సో ప్రపంచ బ్యాంకు ఈరోజు మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వానికి $120 మిలియన్ ఆర్థిక సాయం ఇస్తూ వార్తల్లో నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్ మేఘాలయకు సంబంధించిన అంశం. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఢిల్లీ మీరట్ RRTS వార్తలు నిలిచింది. ఢిల్లీ మీరట్ లేదా ఢిల్లీ గజియాబాద్ మీరట్ RRTS మరొకసారి వార్తలు నిలిచింది. మరొకసారి అంటున్నాను, లాస్ట్ టైం ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాక్ ఢిల్లీ మీరట్ RRTS నెట్వర్క్ కోసము ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రుణాలను ఇస్తోంది అని చెప్పాను. ఈసారి మరొకసారి న్యూ డెవలప్మెంట్ బ్యాంకు రుణాలతో వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఢిల్లీ గజియాబాద్ మీరట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, ఒక రైల్వే వ్యవస్థకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ఆల్మోస్ట్ $500 మిలియన్ రుణాలను మంజూరు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఆల్మోస్ట్ 3,200 కోట్లు, 3,000 కోట్లు అనుకోండి. ఢిల్లీ మీరట్
రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, ఒక రైల్వే వ్యవస్థ అభివృద్ధి కార్యక్రమాల కోసము ఈరోజు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎంత ఆర్థిక సహాయం, ఎంత ఆర్థిక రుణాలను మంజూరు చేసింది అంటారు. సో $500 మిలియన్. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఇంకొక అంశం, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనగానే ఏ దేశాలు గుర్తుకు రావాలి? బ్రిక్స్ దేశాలు గుర్తుకు రావాలి. సో బ్రిక్స్ ఇటీవలే మనం చర్చించుకున్నాం. బ్రిక్స్ 12th శిఖరాగ్ర సమావేశాలు భారత ప్రధాని మాట్లాడారు, వర్చువల్ గా జరిగాయి, ఈసారి రష్యా ఆతిథ్యంలో జరిగాయని చెప్పేసి. సో అలా బ్రిక్స్ దేశాలకు సంబంధించి 6వ శిఖరాగ్ర సమావేశాల్లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఈ దేశాల అభివృద్ధి కార్యక్రమాల కోసము ఒక ప్రత్యేక బ్యాంక్ ఉండాలని చెప్పేసి అలా స్థాపించబడింది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ప్రస్తుతం చైనా వేదికగా పనిచేస్తుంది, షాంఘైలో ఉంది హెడ్ క్వార్టర్. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఈరోజు బ్రిక్స్ సభ్య దేశాల్లో ఒక దేశమైన ఇండియాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రైల్వే అభివృద్ధి కార్యక్రమాల భాగంగా $500 మిలియన్ ఆర్థిక రుణాలను మంజూరు చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా మరొకసారి ఢిల్లీ RRTS నెట్వర్క్ వార్తలు ఇచ్చింది. సో దీనికి సంబంధించి ఎవరెవరి మధ్యలో ఒప్పందం జరిగింది అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో తరచూ వార్తలు ఇస్తుంది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ప్రస్తుతం ఎవరు మనకి హర్దీప్ సింగ్ పూరి గారు PM స్వనిధి విషయంలో కానివ్వండి తరచూ వార్తలు ఇస్తారు. అండ్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కూడా తన ప్రస్తుతం. సో అలా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ కి నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, అంటే ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ పరిసర ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాల్లో ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అన్నట్టు. సో దీనికి మరియు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కి మూడింటి మధ్యలో జరిగిన ఒప్పందం ఆధారంగా $500 మిలియన్ ఈరోజు ఆర్థిక రుణాల మంజూరు సంబంధిత అంశం వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, నేరుగా ఎగ్జామ్ బిట్ అడుగుతారు. అండ్ ఢిల్లీ మీరట్ RRTS అంటే ఏంటి అంటారు. సో అవి అన్ని కూడా ఖచ్చితంగా అబ్రివేషన్ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు రహదారులకు సంబంధించి మరొక అంశము నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వార్తలు నిలిచింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పేరులోనే ఉంది, జాతీయ రహదారులకు సంబంధించిన అంశం. సో భారతదేశంలో జాతీయ రహదారులు అంటే ఏంటి? ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రాన్ని కలుపుతూ కానీ, సో చాలా రాష్ట్రాల గుండా వెళ్తాయి. అలా జాతీయ రహదారి అంటే ఒక రాష్ట్రంలోనే ఉండదు, ఒక రాష్ట్రంలోనే ఉండవదు. సో అలా చాలా రాష్ట్రాలను కలుపుతూ పోతాయి. అలాంటి రహదారుల నిర్మాణం కానివ్వండి, వాటికి సంబంధించిన నియంత్రణ అంతా కూడా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలోనే ఉంటుంది. సో అలా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల లాస్ట్ టైం మనం ఎప్పుడు చూసామంటే IIT ఢిల్లీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది సాంకేతిక సహాయం కోసం. ఈ రోజు మరొకసారి అలాంటి అంశమే వార్తలు నిలిచింది. ఇటీవల నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలోని ప్రముఖ విద్యా సంస్థల సహాయాన్ని కోరింది. అందుకోసం లేఖలు కూడా రాసింది. అందులో భాగంగా భారతదేశంలోని దాదాపు 18 IITలు, 26 NITలు మరియు 190 ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఒక ఒప్పందం చేసుకుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే అన్ని కూడా ఇంజనీరింగ్ టెక్నాలజీకి సంబంధించినవే. IIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, NIT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలు అంటున్నాను. భారతదేశంలో జాతీయ రహదారుల విషయంలో NHAI ఏ రహదారులను అయితే నిర్మిస్తుందో ఆ రహదారులకు సంబంధించి సాంకేతిక సహాయాన్ని మరియు ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి అలా టెక్నాలజీ సౌకర్యాలు కల్పించండి మాకు అని చెప్పేసి NHAI ఈ విద్యా సంస్థల సహాయాన్ని కోరింది. అందులో భాగంగా ఈ విద్యా సంస్థలన్నీ కూడా NHAIకి సహాయం చేస్తామని చెప్పేసి ఈ రోజు ముందుకు రావడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా IITలు, NITలు, ఇంజనీరింగ్ వీరందరూ కూడా టెక్నాలజీ ఆధారితంగా పనిచేస్తాయి కాబట్టి ఇప్పటి నుండి NHAI నిర్మించే రహదారులకు సంబంధించి రహదారుల భద్రత కానివ్వండి, రహదారులకు సంబంధించి సివిల్ ప్లాన్స్ కానివ్వండి, ఇలాంటి వాటి అన్నిటి కూడా సాంకేతిక సహాయం ఈ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలతో జరుగుతుంది. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు GST భవన్ వార్తలు నిలిచింది. పంచకుల అనే ప్రాంతం ఎక్కడ ఉంటుంది? హర్యానా. నెక్స్ట్ ఇయర్ మనం 2021 ఆల్మోస్ట్ ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో ప్రతిసారి వింటాం ఈ పదం. ఎందుకు అంటే ఖేలో ఇండియా స్పోర్ట్స్ జరుగుతాయి అక్కడ. సో అలా పంచకుల ప్రాంతం ఈరోజు వార్తలు ఇచ్చింది. హర్యానాకి సంబంధించి GST భవన్ ఏర్పాటు. GST భవన్ అనేది ఇటీవల నిర్మితమైంది హర్యానాలో. ఆ GST భవన్ ని ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి గృహప్రవేశం అంటాం కదా, ఈ GST భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిన్న రోజున జరిగినాయి. ఎక్కడ అంటారు? పంచకుల, హర్యానా. సో భారతదేశంలో GST అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రస్తుతం అన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నింటినీ కలిపి కొన్ని ఇంపార్టెన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కలిపి GST తీసుకొచ్చింది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. భారతదేశంలో ఈరోజు తరచూ మనం ఉచ్చరించే పదం GST. ఏదైనా పే చేయాలన్నా, ఏదైనా వస్తువు కొనాలన్నా కూడా ఎంత % GST అని చెప్పేసి GST స్లాబ్లకు సంబంధించి ఇటీవల తరచూ మనం చూస్తున్నాం. సో GSTకి సంబంధించి వివాదాల గురించి చూస్తున్నాం. అలా GST స్లాబ్లు కానివ్వండి 5, 12, 18,
28. సో ఇలాంటి జిఎస్టీ స్లాబ్లు మరియు 0% కిందకి వచ్చేటివి ఏంటివి, కాస్ట్లీయెస్ట్ ఐటమ్స్ దేని కిందకి వస్తాయి, ఇలాంటి ఖచ్చితంగా చూడండి. సో అలాంటి జిఎస్టీకి సంబంధించి జిఎస్టీ భవన్ ఈరోజు భారతదేశంలో ఎక్కడ నిర్మితమైంది అంటే పంచకుల హర్యానాలో. దీని నిన్న ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసిండ్రు, రిబ్బన్ కటింగ్ జరిగింది అన్నట్టు. ఎవరు చేశారంటే అజిత్ కుమార్ గారు. అజిత్ కుమార్, ప్రస్తుతం అజిత్ కుమార్ గారు ఎవరు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే పరోక్ష పన్నులు. భారతదేశంలో పన్నులు రకాలుగా ఉంటాయి. ప్రత్యక్ష పన్నులు అంటే ఏంటి, ప్రత్యక్షంగా నేను ఎంత పే చేస్తానో నేను చూస్తూ కడతాను. ఎగ్జాంపుల్, నేను సంపాదించిన మొత్తం ఉంటుంది అనుకోండి, నెలకు 1,00,000 రూపాయలు సంపాదించిన అనుకోండి, ఆ 1,00,000కి నేను ఎంత ప్రభుత్వానికి చెల్లించాలి, అది నేను నేరుగా ప్రభుత్వానికి చెల్లించాను అనుకోండి, నేరుగా ప్రభుత్వానికి నేనే చెల్లిస్తే అది డైరెక్ట్ ట్యాక్స్. ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ మరియు కార్పొరేట్ ట్యాక్స్. కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ వ్యక్తులు కడితే ఇన్కమ్ ట్యాక్స్ నా ఆదాయం పైన కడతాం, ఆదాయ పన్ను. అదే సంస్థలు వారికి వచ్చిన ఆదాయం ఎంతైతే ఉంటుందో దానిపైన కొంత పర్సెంటేజ్ని ప్రభుత్వానికి కడతాయి. సో అలా కంపెనీలకు కట్టే ఆదాయ పన్ను ఏదైతే ఉంటుందో అది కార్పొరేట్ ట్యాక్స్ సింపుల్గా. అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి, ఈరోజు వస్తువులు కానివ్వండి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మనం పే చేయం. సో మనం ఏదైనా సంస్థలకు పే చేస్తాం, ఒక వస్తువుని కొన్నప్పుడు వారు ప్రభుత్వానికి పే చేస్తారు అన్నట్టు. అంటే ప్రభుత్వానికి మనతో నేరుగా ఉండదు. సో ప్రభుత్వానికి మనం నేరుగా చెల్లించేవి డైరెక్ట్. సో అలా ఇండైరెక్ట్ ట్యాక్స్. సో జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. సో అలా సిబిఐటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది సంస్థ భారతదేశంలో ఉంటుంది. ఇటీవల దీనికి సంబంధించి కూడా ఒప్పందాలు చూసాం మనం కొన్ని టెక్నాలజీ సంబంధించిన అంశాల విషయంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ. మరియు ఈరోజు సిబిఐటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో అజిత్ కుమార్ గారు పంచకుల హర్యానాలో జిఎస్టీ భవన్ ని ప్రారంభించడం జరిగింది. ఈ కోవిడ్-19 పరిస్థితుల కాలంలో సిబిఐటి నిర్మించిన అతిపెద్ద కట్టడం, దాదాపు 30 కోట్ల రూపాయల విలువైన భవనం అది. సో పంచకుల ప్రాంతానికి సంబంధించింది హర్యానా. ఇటీవల హర్యానా తరచూ వార్తలు నిలుస్తుంది మనోహర్ లాల్ ఖట్టర్ గారు. సో మనోహర్ లాల్ ఖట్టర్ గారి ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలు కానివ్వండి, చాలా అంశాలు మనం చూస్తున్నాం. ఇటీవల చిన్నపిల్లలకు సంబంధించి కార్యక్రమాలు, పాలపొడి కార్యక్రమాలు, మరి మహిళలకు సంబంధించి కానివ్వండి. సో ఈరోజు హర్యానాకి సంబంధించి పంచకుల వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు డిఫెన్స్ ల్యాండ్కి సంబంధించి డిఫెన్స్ ల్యాండ్లని పర్యవేక్షణ చేయడానికి, వాటన్నిటినీ కూడా ఒకే ప్రాంతంలో నియంత్రించడానికి ఒక ప్రత్యేక పోర్టల్ వార్తలు నిలిచింది. పోర్టల్, సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ల్యాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్. ల్యాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పేర్లోనే ఉంది, భూమి నిర్వహణ పోర్టల్ అన్నట్టు. అంటే భూమి నిర్వహణ వ్యవస్థకు సంబంధించి ఒక ప్రత్యేక పోర్టల్ని ప్రారంభించారు రక్షణ శాఖ మంత్రి. సో డిఫెన్స్ అంటున్నాను, డిఫెన్స్ అనే పదం ఎక్కడొచ్చినా కూడా రక్షణ సంబంధిత అంశం. సో రక్షణ సంబంధిత అంశాల పర్యవేక్షణ ఎవరికి ఉంటుంది, రక్షణ మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం రక్షణ మంత్రిత్వ శాఖ రాజ్నాథ్ సింగ్ గారు. సో రాజ్నాథ్ సింగ్ గారు ల్యాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక పోర్టల్ని ప్రారంభించారు. ఈరోజు తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, సో రక్షణ శాఖ పరిధిలో చాలా భూములు ఉంటాయి. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి సంబంధించిన ల్యాండ్, రక్షణ ల్యాండ్ అని చెప్తారు మనం. సో అలా ఆ రక్షణ ల్యాండ్ ఏవైతే ఉంటాయో, ప్రొటెక్ట్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో డిఫెన్స్ కి సంబంధించి, వాటన్నిటి కూడా భారతదేశంలో ఒక పోర్టల్ ద్వారా నిర్వహించడానికి, ఏ రాష్ట్రంలో ఎంత డిఫెన్స్ ల్యాండ్స్ ఉన్నాయి వాటన్నిటిని నిర్వహించడానికి, సులభంగా డేటా మొత్తం ఒకే ప్రాంతంలో పొందుపరచడానికి ఒక పోర్టల్ని ప్రారంభించారు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రాజ్నాథ్ సింగ్ గారు. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇటీవల డిఫెన్స్కి సంబంధించి చాలా అంశాలు వార్తలు నిలుస్తున్నాయి. సో అలా భారత ప్రభుత్వం ఇటీవల ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి కానివ్వండి, రష్యా నుండి ఏమేమి కొనుక్కుంటున్నాయి, ఇటీవల రష్యాకి సంబంధించిన కొన్ని అంశాలు వార్తలు నిలిచాయి. కొన్ని హెలికాప్టర్ల విషయాలు మనం చూసాము. మరియు ఇటీవల వార్తలు నిలుస్తున్న ఆయుధాలు AK-203 రైఫిల్స్ కానివ్వండి, మరియు రష్యా మరియు భారత్ సంయుక్తంగా నిర్మించిన బ్రాహ్మోస్ ఫిలిప్పీన్స్ కి ఎగుమతి విషయం కానివ్వండి, అలా డిఫెన్స్ కి సంబంధించి ఏ అంశమైనా, అండ్ త్రివిధ దళాలు అంటున్నాను, నావికా దళం చేస్తున్న సైనిక విన్యాసాలు, నావికా దళానికి సంబంధించి ఇటీవల వార్తలు చేసిన సబ్మెరైన్స్ కానివ్వండి, INS ఇండియన్ నావల్ షిప్సే కానివ్వండి, మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, రఫేల్ యుద్ధ విమానాలు కానివ్వండి, డిఫెన్స్ తో పాటు DRDO మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల డిఫెన్స్ కి సంబంధించిన అంశాలే చాలా ఉన్నాయి. సో ఈరోజు మరొక అంశం డిఫెన్స్ ల్యాండ్ సంబంధించి, ఈరోజు డిఫెన్స్ మినిస్ట్రీ పరిధిలో ఉండే ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రొటెక్షన్ ఆధారంగా ఒక ప్రత్యేక పోర్టల్ ని ప్రారంభించారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఒకటి కూడా చూడండి. సో డిఫెన్స్ ఎస్టేట్ పరిధిలో ఇదంతా కూడా అమలవుతుంది. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్ ఆధ్వర్యంలో వీటి యొక్క పర్యవేక్షణ ఉంటుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తలో నిలిచిన పక్షి, అరుదైన పక్షి విల్లో వార్బ్లర్. విల్లో వార్బ్లర్ మోస్ట్ ఇంపార్టెంట్. దీని యొక్క సైంటిఫిక్ నేమ్, ఎందుకంటే వార్తలో నిలిచిన జంతువులు కానీ, వృక్షాలు కానీ, పక్షులు కానీ, వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ చూడండి. సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఫిల్లోస్కోపస్ ట్రాకిలస్. ట్రాకిలస్. ఇటీవల వార్తలో నిలిచిన
ఫిలోస్కోపస్ ట్రాకిలస్ ఒక పక్ష, పామ, జంతువ ఇలాంటివి అడుగుతారు. సో అలా అరుదైన పక్షి అంటున్నాను. ఎంత అరుదు అంటే ఇప్పటి వరకు భారతదేశంలో ఈ పక్షి యొక్క ఆనవాలు ఎక్కడ చూడలేదు. కానీ మొట్టమొదటిసారి ఈ పక్షి ఆనవాలు, ఈ పక్షి భారతదేశంలో చూడడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, కేరళ రాష్ట్రానికి సంబంధించి, కేరళ గాడ్స్ ఓన్ హెవెన్. సో కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలోని పరిసర ప్రాంతాలు ఉంటాయి కదా, అవుట్స్కట్స్, అక్కడ ప్యాడీ ఫీల్డ్స్ లో ఈ పక్షి కనబడడం జరిగింది. యాక్చువల్గా ఈ పక్షులు ఎక్కువ కూడా యూరోప్ కంట్రీలో ఉంటాయి. అలాంటి పక్షి, దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే లాంగెస్ట్ మైగ్రేటరీ బర్డ్. ఒక్కసారి పక్షి ఎగరడం స్టార్ట్ చేసింది అంటే కొన్ని వేల కిలోమీటర్లు ఎగురుతూనే ఉంటుంది. అలాంటి ఒక పక్షి, యూరప్ కి సంబంధించిన ఒక పక్షి భారతదేశంలో మొట్టమొదటిసారి ఈ పక్షిని చూడడం జరిగింది కేరళ రాష్ట్రంలో. డైరెక్ట్ ఎగ్జామ్ లో అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన విల్లో వార్బ్లర్ అనేది ఏంటి అంటారు, దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటారు. ఈ పక్షి ఇప్పటివరకు భారతదేశంలో ఎక్కడ కనబడలేదు, కానీ మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలో చూడబడింది అంటారు. సో కేరళ రాష్ట్రం, తిరువనంతపురం. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ IUCN కేటగిరీ, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్స్ లో దీని యొక్క కేటగిరీ ఏంటంటే లీస్ట్ కన్సర్న్డ్ కేటగిరీలో ఉంది. సో అంత పెద్ద సమస్య ఏం లేదు దాంతో. సో అలా ఈ ఫిల్లోకార్పస్ ట్రాకిలస్ పక్షి ఈ రోజున వార్తలు ఇచ్చింది. కేరళ రాష్ట్రంలో మొట్టమొదటిసారి భారతదేశంలో ఈ పక్షిని చూడడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల వార్తలు నిలుస్తున్న జీవ వైవిధ్యం ఏదైనా చూడండి, ఖచ్చితంగా చూడండి. నిన్న తెలంగాణకు సంబంధించిన ఒక చేప చెప్పాను. తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి వరకు కనబడని ఒక విశిష్టమైన చేప, సో పులిచారలతో ఉంది అని చెప్పాను. సో OU ప్రొఫెసర్స్ కనుక్కున్నారని చెప్పాను. అలా వార్తలు నిలిచిన జంతువులైన, వృక్షాలైన, పక్షులైన, పాములైన, కప్పలైన, సీతాకోక చిలుకలైనా ఏవి కనబడ్డా మనం చూస్తున్నాం. ఈరోజు ఒక పక్షికి సంబంధించిన అంశం వార్తలు ఇచ్చింది. ఖచ్చితంగా చూడండి. నేరుగా ఎగ్జామ్లో బిట్ అడుగుతారు, దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్గా అడిగారు. కానీ దీనికి సంబంధించి ఇటీవల ఏ రాష్ట్రం వార్తలు నిలిచింది ఇలాంటివి అడుగుతారు. ఇటీవల కేరళ తరచూ వార్తలు నిలుస్తోంది. ఎక్కువ విపత్తులకు సంబంధించి వార్తలు నిలుస్తోంది. దాంతోపాటు విద్యా సంబంధిత అంశాలతో వార్తలు నిలుస్తోంది. నమత్ బసై కానివ్వండి, ఫస్ట్ బెల్, కైట్ విక్టర్స్, మరియు దాంతోపాటు కేరళ కర్షక క్షేమనిధి వ్యవసాయ రైతుల కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసింది. మరియు దాంతో పాటు ఇటీవల కేరళ రాష్ట్రానికి సంబంధించి ఫిషరీస్ కి సంబంధించి పరివర్తన ప్రోగ్రామ్ కానివ్వండి, ఇలాంటి అంశాల గురించి ఖచ్చితంగా చూడండి. ఈరోజు పక్షికి సంబంధించి వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, ఈరోజు LIC, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారతదేశంలోనే అతిపెద్ద బీమా రంగ సంస్థ. మోస్ట్ ఇంపార్టెంట్ LIC మనకు సంబంధించి చాలా వరకు బీమా, మనకు లైఫ్ కానివ్వండి లేదా టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు. సో అలాంటి LIC ఈరోజు ఒక ప్రత్యేక యాప్ని తీసుకొచ్చింది. ఆనంద అనే ఒక యాప్. ఆనంద అనే ఒక యాప్ ద్వారా ఈరోజు బీమాలను మంజూరు చేస్తున్న సంస్థ ఏదంటారు, బీమా మంజూరు చేస్తున్న సంస్థ ఏదంటారు. సో LIC. యాక్చువల్గా ఆనంద అనే యాప్ ఎవరి కోసం అంటే LIC సంస్థలో పనిచేసే ఏజెంట్స్ కోసం. ఏజెంట్స్ అంటే ఎవరు? మనకు ఇంటి దగ్గరికి వస్తారు కదా, మీరు పాలసీ తీసుకోండి, మీరు పాలసీ తీసుకుంటే మీకు కలిగే ప్రయోజనాలు ఇవి, బెనిఫిట్స్ ఇవని చెప్తారు కదా. సో అలా ఏజెంట్స్ ఇక పైన ఆనంద అనే యాప్ ద్వారా వర్క్ చేస్తారు. ఏం చేస్తారు? ఏజెంట్ తన మొబైల్ కానీ ట్యాబ్లో కానీ ఈ యాప్ని వేసుకుంటారు. ఆటోమేటిక్గా ఏం చేస్తారు? ఈ యాప్ ద్వారా మన యొక్క యూనిక్ ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు మరియు నేమ్, మన బయోడేటా ఆధారంగా ఆన్లైన్లోనే పేపర్లెస్ విధానానికి రావడం జరిగింది. అంటే ఈరోజు పాలసీకి సంబంధించి పెద్ద పెద్ద డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి మనం. సో ఇప్పటి నుండి ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా వారు వస్తారు, ఈ యాప్లో మన పేర్లు, మన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, మన పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ కూడా అందులో చేసేసి మనకు పాలసీలు ఇస్తారన్నట్టు. సో అలా LIC నుండి వచ్చే అన్ని బీమా పాలసీలు కూడా ఇక పైన ఏజెంట్లు ఆనంద అనే ఒక యాప్ రూపంలో వారు మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుంటారు. సో అలా LIC తీసుకొచ్చిన ఒక యాప్ ఆనంద. డైరెక్ట్గా చూసుకోండి సరిపోతుంది. ఎందుకంటే LIC కానివ్వండి, ఫైనాన్స్ సంబంధిత అంశాలు కానివ్వండి, బ్యాంకింగ్ సంబంధిత అంశాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఎక్కువగా బ్యాంకింగ్ ఎగ్జామ్లో అడుగుతారు, IBPS లాంటి ఎగ్జామ్లో అడుగుతారు. కానీ గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్, సివిల్స్ లాంటి ఎగ్జామ్లో వీటి గురించి అడగరు. సో నేరుగా గుర్తుంచుకోండి, LIC ఆనంద యాప్. దీనికి సంబంధించిన ప్రయోజనం ఏంటి? సో ఏజెంట్లు ఇక పైన ఇప్పటివరకు మన డాక్యుమెంట్స్ ఏవైతే తీసుకుంటారో అలాంటి ప్రయోజనాలు లేకుండా, అవన్నీ కూడా అవసరం లేకుండా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నిటి కూడా ఆ యాప్లో పొందుపరిచి మనకు పాలసీలను మంజూరు చేస్తారు. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్ LICకి సంబంధించి. అండ్ నెక్స్ట్, మై స్టాంప్ ఆన్ ఛాత్ పూజ. మై స్టాంప్ ఆన్ ఛాత్ పూజ మోస్ట్ ఇంపార్టెంట్. యాక్చువల్గా మై స్టాంప్ అంటే ఏందో నేర్చుకోండి.
ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ మై స్టాంప్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది. యాక్చువల్గా మై స్టాంప్, నా స్టాంప్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఎక్కడికైనా లెటర్ వేయాలంటే దానిపైన స్టాంప్ అతికిస్తాం కదా, ఆ స్టాంప్ పైన రకరకాల ఇమేజెస్ ఉంటాయి. ఇటీవల చాలా స్టాంపుల గురించి మనం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కొంతమంది జ్ఞాపకార్థము ప్రముఖుల వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి పేరు మీద ఇచ్చే స్టాంపులు కానివ్వండి, అలాంటివి ఖచ్చితంగా చూడండి, తరచు మనం చూస్తున్నాం. అలాంటి స్టాంపులు ఏవైతే ఉంటాయో నా ఫోటోతో కూడా నేను స్టాంపును రూపొందించుకోవచ్చు. సో పోస్టల్ డిపార్ట్మెంట్కి ఒక రిక్వెస్ట్, ఒక సబ్మిట్ చేస్తాను, నేను నా ఫోటోతో ఒక స్టాంప్ ఇవ్వని చెప్పేసి. వాటిని కస్టమైజ్డ్ స్టాంప్ అంటారు, మై కస్టమైజ్డ్ స్టాంప్ అంటారు. అంటే నా ఫోటోతో కానీ, నాకు నచ్చిన ఫ్యామిలీ ఫోటో కానివ్వండి, నాకు ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ రూపంలో పోస్టల్ డిపార్ట్మెంట్ స్టాంప్స్ అందజేస్తుంది. సో అలాంటి కాన్సెప్ట్ ఆధారంగా ఈరోజు రవిశంకర్ ప్రసాద్ గారు, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రవిశంకర్ ప్రసాద్ గారు ఈరోజు ఒక స్టాంప్ని రిలీజ్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ అదేంటంటే మై స్టాంప్ ఆన్ చాత్ పూజ. చాత్ పూజ అనే కాన్సెప్ట్ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటారు? సో ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్. సో ముఖ్యంగా ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటాయి, ఉత్తరప్రదేశ్ పరిసర రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కువగా సూర్య నమస్కారము, సూర్యుని మొక్కుతూ ఒక పండుగను సెలబ్రేట్ చేస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా దివాళీ తర్వాత ఆల్మోస్ట్ 7 to 8 days తర్వాత చాత్ పూజ చేస్తారు. సో సూర్య నమస్కారం సూర్యునికి సంబంధించింది, సూర్యుని మొక్కుతూ అవన్నీ పూజలు చేస్తారు అన్నట్టు. సో అలా ఈ చాత్ పూజ అనే కాన్సెప్ట్ ఆధారంగా మై స్టాంప్ అనే ఒక స్టాంప్ రిలీజ్ చేశారు. అంటే ఇటీవల మై స్టాంప్ ఆన్ చాత్ పూజ ఈ స్టాంప్ ని ఎవరు విడుదల చేశారు? సో ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్. అండ్ ఎవరు ఆవిష్కరించారు? సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, రవిశంకర్ ప్రసాద్ గారు. మోస్ట్ ఇంపార్టెంట్. సో రవిశంకర్ ప్రసాద్ గారు న్యాయశాస్త్రంలో చాలా పండితుడు, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇండియా లగ్జెంబర్గ్ భారత ప్రధాని మరియు గ్జావియర్ బెటెల్ ప్రస్తుతం లగ్జెంబర్గ్ ప్రధానిగా ఉన్నారు. లగ్జెంబర్గ్ ప్రపంచంలోనే అద్భుతమైన దేశం. ఎందుకు అంటే పేదరికమే లేని దేశం. ఇటీవల చాలాసార్లు చెప్పాను, లగ్జెంబర్గ్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ఏదైతుందో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది. ఎందుకంటే కాలుష్య సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని. అలాంటి లగ్జెంబర్గ్ దేశంతో భారత్కి లగ్జెంబర్గ్కి సంబంధించి 20 సంవత్సరాల నుండి ఎప్పుడు కూడా అంత పెద్ద చర్చలు జరగలేదు. సో ఎప్పుడు కూడా మనం చూడము. అలాంటిది ఇండియా లగ్జెంబర్గ్ సమావేశాలు ఇటీవల వర్చువల్గా ప్రారంభమయ్యాయి. అందులో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరియు మనకి లగ్జెంబర్గ్ దేశానికి సంబంధించి ప్రధాని గ్జావియర్ బెటెల్ గారు ఇద్దరు కూడా ప్రసంగించారు. ఇందులో భారత్కి లగ్జెంబర్గ్ సంబంధించి స్పేస్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ట్రేడ్, కామర్స్ వీటి విషయంలో కొన్ని ఒప్పందాలు జరిగాయి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ లగ్జెంబర్గ్ స్టాక్ ఎక్స్చేంజ్ మరియు SBI ఒప్పందం. లగ్జెంబర్గ్ స్టాక్ ఎక్స్చేంజ్, SBI ఒప్పందం మరియు లగ్జెంబర్గ్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇండియా ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఒప్పందం. సో ఈ రెండు ఒప్పందాలు గుర్తుంచుకోండి. లగ్జెంబర్గ్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్కి సంబంధించి, ఇండియాకి సంబంధించి SBI, ఈ రెండు సంస్థల మధ్యలో కూడా ఒక కోఆర్డినేషన్ ఏర్పాటు చేస్తూ ఒక ఒప్పందం వార్త నిలిచింది. మరియు దాంతోపాటు లగ్జెంబర్గ్ స్టాక్ ఎక్స్చేంజ్ మరియు ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్కి సంబంధించి. సో అలా ఇటీవల భారత్ లగ్జెంబర్గ్ సంబంధించి ముఖ్యంగా ఏ రంగాలలో అభివృద్ధి కోసం చర్చలు జరిగాయంటే స్పేస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ వీటికి సంబంధించి కొన్ని చర్చలు జరిగాయి. కానీ ప్రత్యేకత ఏంటంటే ఈ రెండు దేశాల మధ్యలో ఆల్మోస్ట్ 20 సంవత్సరాల తర్వాత జరిగిన చర్చలు. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. గ్జావియర్ బెటెల్ గారు ప్రస్తుతం మనకి లగ్జెంబర్గ్ దేశానికి ప్రధానిగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ సో లోటే షెరింగ్, భూటాన్ ప్రధాని షెరింగ్ అండ్ మోడీ. నిన్న జరిగిన ఇండియా భూటాన్ సమావేశాలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. వర్చువల్గా, ఇప్పుడు అన్ని వర్చువల్గా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇండియా భూటాన్ సంబంధాల యొక్క ఉద్దేశం ఏంటంటే రూపే కార్డు ఉంటుంది కదా, రూపే ప్రస్తుతం భారతదేశం రూపొందించింది రూపే. మనం ఎక్కువగా వీసా, మాస్టర్ కార్డు అవి చూస్తూ ఉంటాం. సో అలాంటిది ఇటీవల కాలంలో మనం ఏదైనా బ్యాంకు నుండి రుణం తీసుకున్నా, లేకపోతే బ్యాంకు నుండి మనం ఏదైనా సేవింగ్స్ అకౌంట్ తీస్తే మనకి ATM కార్డు వస్తుంది లేదా క్రెడిట్ కార్డు వస్తుంది. దానిపైన రూపే అని ఉంటుంది చూడండి, రూపే డెబిట్ కార్డ్ అని చెప్పేసి. సో అలా రూపే విషయంలో ఈ రెండు దేశాల మధ్యలో నిన్న ఒక అంశం విషయంలో ఒప్పందం జరిగింది. రూపే phase 2, అంతకుముందు phase 1 కూడా ఈ రెండు దేశాలకు సంబంధించింది. రూపే phase 2 ఒప్పందం ఆధారంగా భూటాన్ ఎవరైతే ఉంటారో, భూటాన్ దేశంలోని ప్రజలు ఎవరైతే ఉంటారో భారతదేశానికి సంబంధించిన రూపే వారికి కూడా అమలయ్యే విధంగా ఒప్పందం జరిగింది. సో రూపే phase 2 ఒప్పందం విషయంలో భారత్ ఇటీవల ఏ దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది అంటారు? సో భూటాన్. నేరే గుర్తుంచుకోండి, ఇండియా భూటాన్ రూపే phase 2, ఇది ఒకటి గుర్తుంచుకోండి సింపుల్గా. పెద్ద ఎందుకంటే ఈ రెండు దేశాలకు సంబంధించి తరచూ వార్తలు నిలుస్తూ ఉంటాయి ఒప్పందాలు. అలా రూపే phase 2 విషయంలో ఎక్స్క్లూజివ్గా నిన్న ఒక ఒప్పందం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఏపీకి సంబంధించిన అంశాలు. అండ్ గుర్తుంచుకోండి, ప్రపంచ మత్స్య దినోత్సవం ఈ రోజున.
ప్రపంచ మత్స్య దినోత్సవమైన నవంబర్ 21వ తేదీన ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారులు అండ్ ఇంకొక అంశం గుర్తుంచుకోండి, భారతదేశంలో తీర ప్రాంతాల్లో ఉండే 9 రాష్ట్రాల్లో కూడా మత్స్య రంగం చాలా అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైనా చూడండి, ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఈ తీర ప్రాంత రాష్ట్రాలు ఏవైతే 9 ఉంటాయో, ఈ తీర ప్రాంతం అంటే సముద్రంతో వీరికి ఒడ్డు ఉంది, ఆటోమేటిక్గా తీర ప్రాంతం ఉంది. అక్కడ మనకి సముద్రం నుండి చేపల పైన ఆధారపడే వారు ఎవరైతే ఉంటారో మత్స్యరంగం పైన చాలా మంది మత్స్యకారులు బతుకుతారు. సో అలాంటి మత్స్యరంగానికి సంబంధించి ఇటీవల చాలా రాష్ట్రాలు వార్తలు ఇచ్చాయి. కేరళకు సంబంధించి పరివర్తనం కార్యక్రమం చెప్పాను. అండ్ ఇటీవల కర్ణాటక రాష్ట్రం కడలు అనే ఒక యాప్ తీసుకొచ్చిందని 2 రోజుల కింద చెప్పాను. మరియు దాంతోపాటు ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం న్యూట్రిషన్ సప్లిమెంటరీ ప్రోగ్రామ్ అని చెప్పాను. ఇటీవల మత్స్యరంగానికి సంబంధించి 3 to 4 ఇష్యూస్ చెప్పాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా మత్స్యరంగాన్ని ఆదుకోవాలి, మత్స్యరంగం పైన ఆధారపడి ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో వారి కోసం ప్రత్యేక ప్రయోజనాలు చేకూర్చాలని చెప్పేసి 3,000 కోట్ల రూపాయలతో ప్రపంచ మత్స్య దినోత్సవమైన ఈ రోజున ఒక అంశాన్ని రిలీజ్ చేస్తారు. ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన చేసింది. ఏంటంటే 3,000 కోట్ల రూపాయలతో ఫిషరీ హార్బర్స్ 8 ఫిషరీ హార్బర్లు ఏర్పాటు చేస్తాయట. ఫిషరీ హార్బర్ అంటే సో ట్రేడ్, వాణిజ్యానికి ప్రయోజనంగా ఉండే పెద్ద పెద్ద పోర్ట్లు అన్నట్టుగా, సింపుల్ గా ఫిషెస్ అనేది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ జరుగుతాయి. ఫిషరీ హార్బర్స్ మరియు 225 కోట్ల రూపాయలతో విలువైన దాదాపు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఫిష్ స్పాట్. సో ఫిషెస్ కి సంబంధించి ఆ ప్రాంతాల్లో ఎక్కువ మార్కెటింగ్ జరిగే లోకల్ మార్కెట్ కోసం, సో అలా మత్స్యరంగం అభివృద్ధి కోసం ఫిషరీ హార్బర్ల ఏర్పాటు కోసం 3,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారిక ప్రకటన చేశారు. మొదటి విడతగా ఈ రోజున సో 4 ఫిషరీ హార్బర్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి గుంటూరు జిల్లా, గుంటూరులో ఉన్న బాపట్ల, సో బాపట్లలో ఒక మత్స్య పరిశ్రమ ఉంది. ఆ మత్స్య పరిశ్రమ పేరు ఏంటంటే సాయి ఆక్వా ఫీడ్స్. సో సాయి ఆక్వా ఫీడ్స్ మత్స్య రంగంలోనే అద్భుతమైన మత్స్య పరిశ్రమ అని చెప్పేసి ఈరోజు ఒక జాతీయ పురస్కారాన్ని కూడా పొందింది. మోస్ట్ ఇంపార్టెంట్, సాయి ఆక్వా ఫీడ్స్ ఇటీవల మత్స్య రంగంలోనే అద్భుతమైన మత్స్య పరిశ్రమని గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్లోని పరిశ్రమ పేరు ఏంటి అంటారు, సాయి ఆక్వా ఫీడ్స్. ఈరోజు జాతీయ ఉత్తమ పరిశ్రమగా వార్తలు నిలిచిన కంపెనీ. కానీ మత్స్యరంగానికి సంబంధించి ఫిషరీ హార్బర్స్ కానివ్వండి, ఫిషెస్ కి సంబంధించిన హాట్స్పాట్స్ కానివ్వండి, ఇవేవైతే ఉంటాయో వాటికి సంబంధించి ప్రభుత్వం ఇటీవల యాప్లు కూడా తీసుకొస్తూ ఉంటుంది. సో అలా యాప్ల రూపంలో ఏవైతే వార్తలు నిలుస్తాయో రాష్ట్రాలు వాటి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తులు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఈరోజు వార్తలు నిలిచారు. ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న పర్సన్. ఎందుకు అంటే తన మంత్రిత్వ శాఖ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తోంది. ఇటీవల కాలంలో కొన్ని అంశాలు చూడండి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని చెప్పాను, నూతన విద్యా విధానం. సో తన మంత్రిత్వ శాఖకి సంబంధించింది. మరి ఇటీవల ఆన్లైన్ ఎడ్యుకేషన్ గురించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చర్చించుకుంటున్నాం. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ గైడ్లైన్స్ జారీ చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి. మరియు ఇటీవల అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఒక మంత్రిత్వ శాఖ పేరు మార్పు అని చెప్పాను. సో అలా మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి, హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్మెంట్, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏదైతే ఉండేనో ఒకప్పుడు, ఇప్పుడు పేరు మార్పు జరిగింది, ప్రస్తుతం విద్యాశాఖగా మారింది అని చెప్పాను. సో అలా ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, అంతకుముందు హెచ్ఆర్డి మినిస్ట్రీ, రెండు ఒకటే. సో రెండింటికి కూడా తన పేరే మనం చర్చించుకున్నాం. రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు ఈ రోజు వార్తలు నిలిచారు. ఎందుకంటే తన ఒక పురస్కారాన్ని పొందడం జరిగింది. ఒక పురస్కార గ్రహీతగా ఈరోజు వార్తలు నిలిచారు. ఆ పురస్కారం ఏంటంటే వాతాయన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్. వాతాయన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్. సో లైఫ్ టైమ్ అచీవ్మెంట్, ఇటువంటి పురస్కారాలు చాలా చూస్తూ ఉంటాము. ఒక్కొక్క సంస్థ ఇచ్చే పురస్కారాల విషయంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అని చెప్పేసి ఇటీవల కాలంలో చాలా పురస్కారాలు మనం చూస్తున్నాం. సో అలా వాతాయన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్, వాతాయన్ జీవితకాల సాఫల్య పురస్కారం పొందిన పర్సన్ ఈరోజు రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు. ఎందుకు అంటే తన ఒక గొప్ప రచయిత, యాక్చువల్గా మంచి రైటర్, ఆథర్. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖంగా గుర్తింపు పొందిన పుస్తకాలు చాలా రాశాడు. ఆల్మోస్ట్ ఒక 75కు పైగా పుస్తకాలు రాశాడు. అండ్ అందులో చాలా పుస్తకాలు కొన్ని విదేశీ భాషల్లోకి కూడా ట్రాన్స్లేట్ అయ్యాయి, అనువదించబడ్డాయి.
అందులో చాలా పుస్తకాలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో తను రచించిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని పాఠ్యాంశాల్లో కూడా చేర్చారు. ఎగ్జాంపుల్ మలేషియా లాంటి దేశాల్లో తను రచించిన కొన్ని అంశాల్లో ఎగ్జాంపుల్ స్పర్శగంగ అనే అంశాన్ని మలేషియాలో లెసన్స్ లో పెట్టారు. చిన్నపిల్లలు అక్కడ ఎవరైతే స్కూల్లో చదువుతారో వారి లెసన్స్ లో తను రచించిన అంశాలను కూడా పొందుపరిచారు. మరియు ఇంకొక పుస్తకం జస్ట్ ఏ డిజైర్ అనే ఒక పుస్తకం, ఆ పుస్తకాన్ని రచించింది తనే. జస్ట్ ఏ డిజైర్ అనే ఒక ప్రముఖ నవల, ఆ నవల జర్మనీ భాషల్లో కూడా అనువదించబడింది. జర్మనీలో చాలా సేల్స్ అవుతున్నాయి. సో అలాంటి పుస్తకం కానివ్వండి. అండ్ చాలా పురస్కారాలు కూడా పొందాడు. భారతదేశంలో కూడా వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు సాహిత్య భారతి పురస్కారం ఇచ్చారు తనకి. సాహిత్య భారతి. సో లిటరేచర్ లో తనకున్న జ్ఞానం ఆధారంగా సాహిత్య భారతి పురస్కారాన్ని కూడా పొందాడు. మరియు ఇంకొక పురస్కారం భారత్ గౌరవ్ సమ్మాన్. సో గుర్తుంచుకోండి, భారత్ గౌరవ్ సమ్మాన్ పురస్కారాన్ని రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు ఎవరి చేతుల మీదుగా పొందాడు, గ్రహీత అంటారు. సో అలా అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా తను రచించిన రచనలకు భారత్ గౌరవ్ సమ్మాన్ అనే పురస్కారాన్ని కూడా పొందాడు. వీటితో పాటు చాలా ఆసియా దేశాలు, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ప్రభుత్వాలు కూడా తన సాహిత్య రచనలను గుర్తించి చాలా పురస్కారాలు ఇచ్చాయి. అలాంటి పర్సన్ ఈ రోజు మరొకసారి వార్తలు ఇచ్చారు. వతాయన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని ఎవరిస్తారంటే వతాయన్ యూకే ఆర్గనైజేషన్. సో ఈ సంస్థ నుండి ఈ రోజు తన పురస్కారాన్ని పొందడం జరిగింది. జీవితకాల సాఫల్య పురస్కారం, మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారంతో ఈ రోజు వార్తలు ఇచ్చారు. తను రచించిన రచనలు ఎక్కువ దేనిపైన కాన్సన్ట్రేట్ ఉంటాయంటే పర్యావరణం మరియు గంగా నది, హిమాలయాలు, ఇలాంటి రచనలు చాలా చేస్తాడు. వాటి ఇతివృత్తం ఆధారంగానే చాలా రచనలు చేస్తాడు. సో అలా రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు ఒక గొప్ప రచయిత, మంచి ఆథర్. సో తనకు తగ్గట్టుగానే ప్రస్తుతం మంత్రిత్వ శాఖ కూడా విద్యా మంత్రిత్వ శాఖ. సో మోస్ట్ ఇంపార్టెంట్ మంత్రిత్వ శాఖ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఈ రోజు వార్తలు ఇచ్చారు. ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు వతాయన్ అనే పేరు గుర్తుంచుకోండి. దాంతోపాటు అంతకుముందు తన ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉందో ప్రభుత్వం ఏ రకంగా గుర్తించిందని చెప్పేసి వాజ్పేయి ప్రభుత్వం ఏమిచ్చింది, అబ్దుల్ కలాం ప్రభుత్వం ఏమిచ్చింది, లేదా అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తనకి ఏ పురస్కారం ఇచ్చిందని, ఏ దేశాల నుండి ఎటువంటి పురస్కారాలు పొందాడు, ఇటువంటి ఏమైనా వార్తలు ఇస్తే ఖచ్చితంగా చూడండి. అండ్ నిన్నటి కాస్త మీకు చెప్పాను, కొంతమంది ప్రముఖ వ్యక్తులు ఏవైనా రచనలతో కానీ ఏదైనా నవలలు ఉంటాయి కదా, వాటితో ఏదైనా అంశాలతో ముందుకు వస్తే వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఆ పుస్తకాలను చదవమని చెప్పట్లేదు నేను, ఆ పుస్తకాల పేర్లు గుర్తుంచుకోండి. ఎందుకంటే నిన్నటి క్లాస్లో కూడా మీకు చెప్పాను, రాష్ట్రపతి గారు, ప్రస్తుత భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు 2 పుస్తకాలు రచించారు. ఒకటేమో ఇంగ్లీషు, ఒకటి హిందీ అని చెప్పాను. ద రిపబ్లికన్ ఎథిక్ అనే ఇంగ్లీష్ వర్షను, లోకతంత్రకే స్వర అని చెప్పేసి హిందీ వర్షను. సో ఆ పుస్తకాల పేర్లు గుర్తుంచుకోండి. మరియు దాంతోపాటు ఇటీవల మంత్రులు ఎవరైతే వార్తలు ఇస్తారో, లేదా ప్రముఖ వ్యక్తులు, ప్రధాని కానివ్వండి, ఉపరాష్ట్రపతి కానివ్వండి, లేదా విదేశీ మంత్రిత్వ శాఖ వారు కూడా ఇటీవల ఎస్ జయశంకర్ గారు కొన్ని పుస్తకాలు రాశారు. సో ఇలాంటి పర్సన్స్ ఏవైతే పుస్తకాలు తీసుకొస్తారో వాటి గురించి ఖచ్చితంగా చూడండి. నిన్నటి క్లాస్ చెప్పాను, మరొకసారి ఇవాళ కూడా చెప్తున్నాను. అండ్ అంతకుముందు మీకు ఇంకొక అంశం చెప్పాను, బరాక్ ఒబామా గారు అమెరికా మాజీ అధ్యక్షుడు రాసిన పుస్తకం ఏదైతే ఉంటుందో ఏ ప్రామిస్డ్ ల్యాండ్, జస్ట్ 24 గంటలలోనే 8,90,000 కాపీలు అమ్ముడుపోయాయంట. కొన్ని లక్షల్లో సేల్స్ అవుతున్నాయి. అలాంటి ప్రభావవంతమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అటువంటి ఆథర్స్ ఎవరైతే ఉంటారో వారు రచించిన నవలలు కానీ వాటి పేర్లు గుర్తుంచుకోండి. వాటిని కొనండి, చదవండి అని చెప్పట్లేదు, కానీ వాటి పేర్ల గురించి రానున్న ఎగ్జామ్లో అడుగుతారు. సో ఈరోజు రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు వతాయన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారంతో వార్తలు ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. అండ్ నెక్స్ట్, సో రచనలకు సంబంధించింది ఇంకొక అంశం ఈరోజు. డగ్లస్ స్టూవార్ట్ ప్రస్తుతం న్యూయార్క్ లో ఉంటున్నాడు. డగ్లస్ స్టూవార్ట్ ఈరోజు బుకర్ ప్రైజ్ 2020తో వార్తలు నిలిచాడు. బుకర్ ప్రైజ్, సో సాహిత్యంలో రచనలు ఇస్తారు, సో లిటరేచర్లో ఇది కూడా బుకర్ ప్రైజ్ 2020 పురస్కార గ్రహీత ఎవరు అంటారు. యాక్చువల్లీ ఇక్కడ చిన్న బాధపడే విషయం ఏంటంటే, మన భారత సంతతి వ్యక్తి అవనీ దోషి పేరు గుర్తుంచుకోండి. అవనీ దోషి ఈ నామినేషన్లో చివరి వరకు పోరాడారు. సో బుకర్ ప్రైజ్ 2020 జస్ట్ కొంచెం అయితే మన భారత సంతతి వ్యక్తికి వచ్చేది అవనీ దోషికి. తను రచించిన నవలలు కూడా చాలా ఉన్నాయి. బర్న్ట్ షుగర్, యాక్చువల్ గా అవనీ దోషి రచించిన
బర్ంట్ షుగర్ అనే నవలలకి ఈసారి బుకర్ ప్రైజ్ పొందే అవకాశం ఉండే, కానీ చివరి నిమిషంలో డగ్లస్ స్టూవర్ట్ గారు ఈ సంవత్సరం బుకర్ ప్రైజ్ 2020 బుకర్ ప్రైజ్ పురస్కార గ్రహీత. మోస్ట్ ఇంపార్టెంట్, తను రచించిన రచన ఏంటంటే, నవల ఏంటంటే షగ్గీ బెయిన్. షగ్గీ బెయిన్, షగ్గీ బెయిన్ అంటారు, షగ్గీ బెయిన్. సో దేని ఇతివృత్తం ఆధారంగా వచ్చిందంటే టోటల్గా యూత్ లైఫ్ స్టైల్, ముఖ్యంగా వయసుకు సంబంధించిన అంశాలు మరియు తాగుడు, ప్రేమ, ఇలాంటి అంశాల ఆధారంగా రచించిన ఒక నవల ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన పుస్తకం. సో యూత్కి చాలా కనెక్ట్ అవుతుంది అన్నట్టు. సో అలాంటి నవల ఏదైతే ఉంటుందో షగ్గీ బెయిన్ అనే నవలకు కాను డగ్లస్ స్టూవర్ట్ గారికి ఈ సంవత్సరము బుకర్ ప్రైజ్ రావడం జరిగింది. యాక్చువల్లీ ఈ పుస్తకాన్ని తన మదర్కి అంకితం చేశాడు. ఎందుకంటే తను 16 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు, 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తను వారి మదరు తాగుడుకి బానిసే చనిపోయారు. సో తనకే అంకితం ఇచ్చారు తన పుస్తకాన్ని. సో ఇక్కడ కంటెండర్ ఎవరైతే ఉన్నారో తనతో పోరాడిన వ్యక్తి, అంటే పోరాడ డైరెక్ట్ ఫిజికల్గా ఫైట్ చేయలేదు. సో మన భారత సంతతి వ్యక్తి రచించిన నవల ఏదైతే ఉంటుందో మనకి బర్ంట్ షుగర్. సో బర్ంట్ షుగర్ కూడా అద్భుతమైన పుస్తకం. చివరి వరకు కూడా బర్ంట్ షుగర్ పుస్తకానికి వస్తుంది, ఆ రచయిత అవని దోషికే వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ చివరి నిమిషంలో డగ్లస్ స్టూవర్ట్ గారు ఈ సంవత్సరం మ్యాన్ బుకర్ ప్రైజ్ 2020 గెలుచుకోవడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో తను పేరు డగ్లస్ స్టూవర్ట్, తను రచించిన రచన మనకి షగ్గీ బెయిన్. యాక్చువల్గా ఇది తన ఫస్ట్ నవల, మొట్టమొదటిసారి రాయడం జరిగింది ఇలాంటి పుస్తకం ఒకటి. సో ఈ రోజు వార్తలు నిలిచిన పర్సన్, ఇది కూడా మన సాహిత్య రంగానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ రఘునాథ్ చందోర్కర్. తన పేరు చెప్పే ముందు ఇంకొక పేరు గుర్తుంచుకోండి, వసంత రాయిజీ. 2020 సంవత్సరంలో 2 సార్లు వార్తలు నిలిచిన పర్సన్ వసంత రాయిజీ. ఒకసారి జనవరి 2020లో, మరొకసారి జూన్ 2020లో. జనవరి 2020లో ఎందుకు వార్తలు నిలిచాడంటే వసంత రాయిజీ అనే ఒక వ్యక్తి రంజీ క్రికెట్లోనూ భారత క్రికెట్లో తనకంటూ ప్రత్యేక పేజీలు ఉన్న వ్యక్తి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక క్రీడాకారుడు వసంత రాయిజీ. జనవరి 2020లో ఎందుకు వార్తలు నిలిచాడంటే 100 సంవత్సరాల బర్త్డే, 100th బర్త్ యానివర్సరీ. సో 100 బర్త్డే అన్నట్టు మనం సెలబ్రేషన్ చేసుకుంటాం కదా, 20 ఇయర్స్ అని, 25 ఇయర్స్ అని, 30th సెలబ్రేషన్ అని చెప్పేసి. సో అలా 100 సంవత్సరాలు జీవించి అద్భుతంగా తన జన్మదిన వేడుకలు కూడా జరిగాయి. సచిన్ టెండూల్కర్ తన బర్త్డే వేడుకలు అన్నింటినీ కూడా జరిపించాడు. ఎవరు? వసంత రాయిజీ గారు. సో అలా సెంచరీ కొట్టాడు, ఎక్కడ క్రికెట్లో కాదు. సో తన ఏజ్లో సెంచరీ కొట్టేసి వార్తలు నిలిచాడు వసంత రాయిజీ. అండ్ జూన్లో ఎందుకు వార్తలు నిలిచాడు వసంత రాయిజీ అంటే మరణిస్తూ వార్తలు నిలిచాడు. సో 100 కొట్టేసేసి జూన్లో మరణించాడు. మోస్ట్ ఇంపార్టెంట్ వసంత రాయిజీ పేరు, అదొకటి గుర్తుంచుకోండి. సేమ్ తన అచీవ్మెంట్ ని ఈ రోజు పొందాడు మరొక వ్యక్తి, రఘునాథ్ చందోర్కర్. ఎవరంటే మహారాష్ట్ర ఫార్మర్, ముంబై ప్లేయర్, రంజీ క్రికెటర్. సో తనకు కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆల్మోస్ట్ 1940s లో క్రికెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందాడు. యాక్చువల్గా రంజీలో చాలా మ్యాచెస్ ఆడాడు. అలాంటి ఒక ప్లేయర్ రఘునాథ్ చందోర్కర్ ఈరోజు క్రికెట్ ఆడిన 2వ పర్సన్ 100 సంవత్సరాలు జీవించిన వ్యక్తి. ఫస్ట్ పర్సన్ ఎవరు? వసంత రాయిజీ. సెకండ్ పర్సన్ ఎవరు? రఘునాథ్ చందోర్కర్ గారు ఈరోజు 100th బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు, అంటే ఇంకా జీవించి ఉన్నాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్ మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి రఘునాథ్ చందోర్కర్. ఇటీవల వార్తలు నిలిచాడు, ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు అంటారు. సో క్రీడా జీవితానికి సంబంధించి క్రికెట్. సో ఈరోజు ఎందుకు వార్తలు నిలిచాడు? 100th బర్త్ యానివర్సరీ. సో వసంత రాయిజీ అండ్ చందోర్కర్ ఇద్దరు కూడా సేమ్ రంగం, సేమ్ క్రికెట్కి సంబంధించింది. ఇద్దరు చాలా మ్యాచెస్ కలిసి కూడా ఆడారు. సో అలాంటి పర్సన్ ఈరోజు రఘునాథ్ చందోర్కర్ పేరు కూడా గుర్తుంచుకోండి. సో మహారాష్ట్రలో చాలా వరకు తన బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. చాలా మంది క్రికెటర్స్ కూడా తనని కలుస్తున్నారు. ఎందుకంటే 100 ఇయర్స్ బ్రతకడం అంటే ఈ రోజుల్లో సాధారణ విషయం కాదు. అలాంటి పర్సన్ జన్మదిన వేడుకలను అందరూ కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. సో మనకి రఘునాథ్ చందోర్కర్ పేరు జస్ట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకొక అంశం కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఎందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంటే క్రికెట్ గురించి చెప్పాను ఒక పర్సన్ కాబట్టి ఈరోజు ఇంకొక లింక్, ఒక అంశాన్ని లింక్ చేసుకోండి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంటే ఏంటి? అంతర్జాతీయ పరంగా అన్ని దేశాలు ఏవైతే క్రికెట్ ఆడే దేశాలు ఉంటాయో, ఎగ్జాంపుల్ భారతదేశం ఉంది, భారతదేశంలో క్రికెట్ నియంత్రించే సంస్థ ఏంటి? BCCI. ఆస్ట్రేలియా క్రికెట్ ఆడుతుంది, క్రికెట్ ఆస్ట్రేలియా, CA. సో వారి క్రికెట్, న్యూజిలాండ్ క్రికెట్కి సంబంధించి అలా క్రికెట్ ఆడే దేశాలు ఏవైతే ఉంటాయో సొంతంగా వారికంటే ఒక బోర్డు ఉంటుంది. ఎక్కడ? డొమెస్టిక్, వారి దేశంలో నియంత్రణ చేయడానికి. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ సంబంధించి ప్రపంచ కప్ కానివ్వండి, టోర్నీలు నిర్వహించేది ఎవరు? ICC.
సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఈరోజు ఎందుకు వార్తలు నిలిచింది అంటే ఇప్పటివరకు మనం చూస్తూ ఉంటాం చాలా చిన్న వయసులోనే క్రికెట్ ఆరంగేట్రం అని చూస్తాం. ఫస్ట్ మ్యాచ్ డెబ్యూట్ అని చెప్పేసి కొంతమంది 13-14 ఇయర్స్కే డెబ్యూట్ అయిన వారు కూడా ఉన్నారు. భారతదేశ చరిత్రలో చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ కొన్ని చిన్న వయసులోనే ఆడుతున్నారు. మాకు ఎక్కువగా పార్థివ్ పటేల్ గారు కానివ్వండి, చాలా మంది, సచిన్ టెండూల్కర్ కూడా చాలా చిన్నతనంలోనే క్రికెట్ డెబ్యూ మ్యాచ్ ఆడాడు. సో అలా వయసుకు సంబంధించి ఈరోజు ఒక నిబంధన పెడుతోంది ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఏంటంటే క్రికెట్ ఆడాలి అంటే కనీస వయస్సు 15 సంవత్సరాలు ఉండాలట. అంటే 15 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అద్భుతంగా ఎన్ని సెంచరీలు చేసిన దేశవాళీ మ్యాచ్లు ఎన్ని రికార్డు సృష్టించినా కూడా వారిని క్రికెట్ డెబ్యూ చేయాలంటే మినిమం ఏజ్ అనేది ఉండాలి. సేమ్ ఎగ్జామ్ లాగానే ఇది కూడా. సో మినిమం 15 ఇయర్స్ ఉంటేనే క్రికెట్లో డెబ్యూ మ్యాచ్ ఆడాలి. సో అలా 15 ఇయర్స్ నిబంధన అనే అంశాన్ని ఈరోజు ఐసీసీ తీసుకువచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటివరకు 13-14 ఏళ్లలో కూడా మంచిగా బ్యాట్ పట్టుకుని క్రికెట్ ఆడుతున్నారంటే వారిని దేశవాళీ క్రికెట్లో ఆడిస్తారు. అండ్ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా దేశాల్లో కూడా అటువంటి క్రీడాకారులను చూస్తున్నాం మనం. కానీ ఇప్పటి నుండి అలా ఉండదంట. ఖచ్చితంగా 15 ఇయర్స్ మినిమం ఏజ్ ఉంటేనే వారు క్రికెట్లో అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాలి. దేశ మ్యాచ్లు ఏమని ఆడుకోవచ్చు, ఐపీఎల్ ఆడుకోవచ్చు ఏమన్నా, కానీ అంతర్జాతీయ మ్యాచ్లు అంటే భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా, ఇప్పుడు రానున్న సిరీస్ ఉంది కదా అలాంటివి, భారత్ వర్సెస్ ఇంగ్లాండ్. సో ఇలాంటివి ఏవైతే ఉంటే అంతర్జాతీయ మ్యాచ్లు అంటే ఒక దేశం ఇంకొక దేశంతో తలపడడం. సో ఇలాంటి మ్యాచెస్ ఆడాలంటే మాత్రం మినిమం 15 ఇయర్స్ ఉంటేనే ఆడాలంట. ఇది ఒక నిబంధన కూడా ఈరోజు యాడ్ చేసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇటీవల ఐసీసీ తీసుకొచ్చిన కొన్ని మార్పులు, సంస్కరణలు కూడా చూడండి. సో అలా కోవిడ్ సబ్స్టిట్యూట్ అని చెప్పేసి, అనిల్ కుంబ్లే కమిటీ అని చెప్పేసి చాలా అంశాలు చెప్పాను మీకు 2 months బ్యాక్, అవి కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన లాస్ట్ పర్సన్ రష్మిక మందాన. సో తెలుగు, కన్నడ, యాక్చువల్గా కన్నడి తను. సో కర్ణాటకలో ఫస్ట్ తను చాలా మూవీస్ చేసింది, సీరియల్లో నటించింది. ఆ తర్వాత మనకు తెలుగులో కూడా డెబ్యూట్ అయిపోయింది. తర్వాత చాలా సినిమాలో కూడా చూస్తున్నాం. ఇటీవల కాలంలో ఎమర్జింగ్ స్టార్ అంటే మనం చాలా సినిమాలు చూస్తూనే ఉన్నాం. సో అలా రష్మిక మందాన ఈరోజు ఎందుకు వార్తలు నిలిచింది అంటే గూగుల్కి సంబంధించి ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. సో గూగుల్ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది, ఒక సెర్చ్ ఇంజిన్. గూగుల్లో మనం అడగడమే ఆలస్యం, ఏది టైప్ చేసినా కూడా మనకు ఎంత కావాలో అంతకు మించిన సమాచారం ఇస్తుంది. అది చదవాలే కానీ మనకు అంతకు మించిన నాలెడ్జ్ వస్తుంది. సో అలాంటి గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఇటీవల 2019-2020 అంటే ఈ సంవత్సరంలో లాస్ట్ ఇయర్లో అత్యధికంగా సెర్చ్ చేసిన పేరు ఏది అంటే భారతదేశం నుండి సెర్చ్ చేసిన పేరు ఏంటంటే రష్మిక మందన్ అన్నట. చాలా మంది రష్మిక మందన్ అని చెప్పి సెర్చ్ చేయడము, సో తనను చూడడము. సో అలా అత్యధికంగా సెర్చ్ చేసిన పేరుగా తన పేరు. అండ్ తనకి ఇంకొక పేరు కూడా ఏం పెట్టారంటే ఏ పురస్కారం కింద ఎన్నికైందంటే నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా. నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా. క్రష్ అంటే మీకు ఎలాగో తెలుసు. సో క్రష్, నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా. సో నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా 2019-2020కి సంబంధించి గూగుల్ సెర్చ్ ఇంజిన్లో అత్యధికంగా సెర్చ్ చేసిన పేరు ఏది అంటారు. రష్మిక మందాన ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ మరియు కర్ణాటకలో ఎప్పటి నుండో నటిస్తుంది. సో రష్మిక మందాన ఈరోజు వార్తలు ఇచ్చారు. గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఆధారంగా లాస్ట్ ఇయర్ అత్యధికంగా తన పేరును సెర్చ్ చేయడం కానీ తన గురించి సెర్చ్ చేయడం, తన ఏజ్ని సెర్చ్ చేయడం, ఇలాంటి అంశాలు. సో వీరు మనకి ఈరోజు వార్తలు నిలిచిన పర్సన్స్. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.